ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన న్యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కూర్మ మహాపురాణంలో 2వ భాగంలో ఉన్నటువంటి ఈశ్వర గీతను ఈ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు స్మరించుకునే అవకాశాన్ని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి తెలుగు అనువక్తీకరణ ద్వారా మనకు సాధ్యమవుతోంది. గురుదేవులు ఒక ప్రత్యేక మార్గంలో సులభతరం చేసి బ్రహ్మ విద్యను అందరికీ ఇస్తున్నారు. పరమేశ్వరుడు ఆయన మహారహస్యంగా దాచవలసిన వాటిల్లో ముఖ్యమైనదిగా చెప్పినటువంటి ఈ మహేశ్వర గీతను, ఈశ్వర గీతను గురుదేవులు అందరికీ పంచుతున్నారు. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు, చేరేది కాదు, సులభమైనది కూడా కాదు. ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా మనం డబ్బులు ఇస్తే వచ్చేవో లేకపోతే ఇంకొక మార్గంలో వచ్చేదో, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల వల్ల వచ్చేదో కాదు. వారిని వీరిని ఆశ్రయించి పైరవీలు చేస్తే వచ్చేది కాదు. కొన్ని కోట్ల జన్మల సంస్కారం మనకు ఉంటే, పుణ్యం మనకు ఉంటే లభిస్తుంది. చాలా విశేషము ఈ బ్రహ్మ విద్యలో ఉన్నది. అది ఏంటనంటే ఈ బ్రహ్మ విద్యను నాస్తికులు కూడా దీన్ని అభ్యసించవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు దేన్నైనా కాదనంటారు కానీ తమను కన్న తల్లిదండ్రుల్ని కాదు అని అనలేరు. వాళ్ళు మనుషులుగా ఉండాలి అని అనుకుంటే, వాళ్ళు మనుషులుగా జీవించాలి అని అనుకుంటే తల్లి తండ్రి ప్రేమ అనురాగము అనేటువంటిది వాళ్ళు కాదని అనలేరు. వాళ్ళు భగవంతుడు లేడు అని అనుకున్నా తల్లి తండ్రి లేరు అని చెప్పని వాళ్ళు అనలేరు. వాళ్ళనే భగవంతుడు అనుకోమంటున్నాం. కనుక నాస్తికులైన వారు కూడా కాదనలేనటువంటి వేద విజ్ఞానం ఇది. దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అలాగే ఎవరైనా సరే మేము ఆస్తికులము అనుకుని పితృదేవత అర్చనలు వదిలిపెట్టిన, తల్లిదండ్రులకు దూరమైన వారు నాస్తికులు. ఎవరు నాస్తికులు అంటే వీళ్ళు నాస్తికులు. పితృదేవత అర్చనలను దూరం చేసుకున్న వాళ్ళు, వాటిని అశుభ కార్యములుగా భావించే వాళ్ళు,
మూలనున్న ముసలమ్మలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేటువంటి ఆ గీర్వాణం ఉన్నటువంటి అహంకారం ఉన్నటువంటి అజ్ఞానం ఉన్నటువంటి ఆల్రెడీ పితృదేవత శాపాల్లో మునిగి నాశనం దిశగా పోతున్నటువంటి వారి మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు నాస్తికులు. ఎందుకు అని అంటే ఎవరైతే పితృదేవత అర్చనలకు దూరం అవుతారో వాళ్ళు నాస్తికులుగా మారతారు అని చెప్పాడు. అంతేనే కానీ భగవంతుడు లేడు అనేవాడు నాస్తికుడు కాదు. ఎందుకు అని అంటే భగవంతుడు లేడు అనేవాళ్ళు కూడా తల్లిదండ్రి ఉన్నాడు, కానీ తల్లి తండ్రి లేరు, వాళ్ళని పూజించరు అని చెప్పానంటే వాళ్ళని పరమేశ్వరుడు కూడా వాళ్ళని బాగుపరచడు. ఇది గరుడ పురాణం చెబుతోంది. కనుక గరుడ పురాణము స్పష్టంగా ఎవరైతే పితృదేవత అర్చనలను చేయరో, ఎవరైతే పితృదేవత భక్తిని వారు పొందరో వాళ్ళు నాస్తికులు అని చెప్తోంది. ఎందుకు అని అంటే ఇదిగో ఇందుకు పితృదేవత అర్చన వల్ల మహాకఠినమైనటువంటిది, కోట్లాది జన్మలు ఎత్తితేనే కానీ దొరకనటువంటి మహాజ్ఞానము అతి తేలిగ్గా దొరుకుతుంది ఎవరికి? పితృదేవత అర్చన చేసేవారికి. కనుక గురుదేవులు ఈ ఈశ్వర గీతను ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా చెప్పినందువల్ల మనము పరమేశ్వరుని రహస్యాన్ని మనము కాపాడిన వారము అవుతాము. అలాగే సార్వత్రికముగా అంటే సకల జనులకు కొన్నింటిలో ఫలానా వాళ్ళు చదవచ్చని, ఫలానా వాళ్ళు చదవకూడదని, ఫలానా వాళ్ళు వినవచ్చని, ఫలానా వాళ్ళు వినకూడదని ఉంటాయి. కానీ ఈ ఈశ్వర గీతకు అటువంటి అడ్డంకులు కానీ నిషేధాలు కానీ ఏమీ లేవు. ఉన్నదల్లా ఒక్కటే, నీవు పరమేశ్వరునికి భక్తుడవా కావా, పరమేశ్వరుని నమ్ముతున్నావా లేదా, పరమేశ్వరుని అనుగ్రహం కోసం చూస్తున్నావా లేదా, ఆయనను అంగీకరిస్తే ఈ జ్ఞానం నీదే. దీనికి నువ్వు ఆడవాళ్ళ, మగవాళ్ళ, వృద్ధుల, పిల్లల, లేకపోతే ఈ మతం వాళ్ళ, ఆ మతం వాళ్ళ అనేటువంటి ఏ విధమైనటువంటి భేదాలు మనకు అవసరం లేదు. కనుక గురుదేవులు ఇప్పటి వరకు 2 అధ్యాయాలకు భాష్యం చెప్పి ఇక 3వ అధ్యాయంలో చాలా లోతైనటువంటి జ్ఞానాన్ని, ముఖ్యంగా సాంఖ్య జ్ఞానాది యోగ శాస్త్రాలను మనకు పరిచయం చేస్తున్నారు. మనకున్న 6 దర్శనములు, 6 దర్శనములు ఉన్నాయి. పరమాత్మను దర్శించటానికి 6 మార్గములు ఉన్నాయి. అందులో ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కటిగా మనము చూస్తున్నాము. మనము ముఖ్యంగా సాంఖ్య మార్గాన్ని, యోగ మార్గాన్ని మనము మొదటి 2 అధ్యాయాల్లో స్వామి చెప్పాడు. ఇక ఇక్కడ మనకు చాలా లోతైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ స్వామి చెప్తున్నటువంటి దాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. స్వామి 4వ శ్లోకంలో ముఖ్యంగా ఆ పరమాత్మకు ఏ ఉపమానము లేదు అని అన్నాడు. ఉపమానము అని అంటే ఏంటి? మనకు ఏదో ఒకటి తెలియదు, ఏదో ఒకటిని చూడలేదు, ఏదో ఒకటిని తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఇది మనం చూడనిది, మనము కనీసం అది ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటిది. దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏమని చెప్తాము? ఇదిగో అది ఫలానా విధంగా ఉంటుంది అని చెప్పడానికి అది ఏ విధంగా ఉంటుందో దాన్ని మనము ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా, ఉపమానంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు పుట్టి బుద్ధెరిగిన తర్వాత వాడికి తేనె అంటే ఎలా ఉంటుందో తెలియదు అని అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాము?
రే తేనె ఇది పంచదారలాగా ఉంటుంది అని చెప్తాం. ఎందుకని వాడు కనుక పంచదారను రుచి చూసి ఉంటే ఈ తేనె కూడా పంచదారలాగా ఉంటుందిరా అని అంటాం. ఓకే, వాడికి పంచదార కూడా ఏమిటో తెలియదు. ఓకే, తేనె అని అంటే బెల్లపు పానకం మాదిరిగా ఉంటుందిరా అని చెప్తాం. అంటే తేనె ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటిది తెలవకపోయినా దాని రంగు, రుచి, వాసన, రూపము అవన్నీ దేనికైతే ఉందో దాన్ని చూపించి అది కనుక వీడికి తెలిస్తే ఈ విధంగానే అది ఉంటుందిరా అని చెప్తాం. కానీ ఇక్కడ పరమాత్మను చెప్పడానికి మళ్ళీ ఆ పరమాత్మ లాంటిది ఏదైనా ఉంటే కదా, నీకు తెలిస్తే కదా దాన్ని ఇదిగో ఈ విధంగా అది ఉంటుంది అని చెప్పడానికి. కనుక దానికి అసలు ఉపమానమే లేదు. నువ్వు ఎగ్జాంపుల్గా చూపించడానికైనా ఈ విధంగా అది ఉంటుంది అని చెప్పడానికైనా సరే దానిలాగా ఉండేటువంటిది రెండోది ఏది లేదు. కనుక దానికి ఏ ఉపమానము లేదు. అది మరి ఏమిటి అనేటువంటి కనుక్కోవడం అందుకే కష్టమైనది. కనుక ఇక ఏ ప్రమాణం వల్ల కనుక్కుంటావు నువ్వు? పోనీ దానికి ఇదిగో ఫలానా విధంగా ఉంటుంది అని చెప్పాలి అని అంటే దాన్ని పోలినది ఇంకొకటి లేదు. ఉపమానం పోలినది, దాన్ని పోలినది ఇంకోటి లేదు. ఉంటే ఇదిగో దీని ఈ విధంగా అది ఉంటుంది, ఈ విధంగా ఉన్నటువంటిదే అది అని చెప్పడానికి. పోని ఇదిగో ఈ ప్రమాణాలతో ఈ కొలతలతో ఉంటుంది అని చెప్దాము అని అన్నా కూడా దానికి అసలు కొలతలే లేవు. అది నిర్వికల్పం, నిరాభాసం, సమస్తమునకు ఆవాసం, ఉత్కృష్టం అమృత స్వరూపం. స్వామి ఇక్కడ ఆత్మ ఎలా సర్వోపమాన రహితం, ఉపమాన రహితం, పోల్చి చూపడానికి వీళ్ళే సర్వ ఉపమాన రహితం, ప్రమాణాతీత గోచరం, ప్రమాణములకు అందదు. అది క్వాంటిటేటివ్వా క్వాలిటేటివ్వా ఇంకొకట అనేటువంటి ప్రమాణాలకు అతీతం. అది క్వాలిటేటివ్ అనుకో, ఇదిగో ఈ అమ్మాయి కన్నా ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి కన్నా ఇంకో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పని కొలవలేని అందాన్ని ఇలాగా 1 2 3 4 5 అని చెప్పని ర్యాంకింగ్లు ఇచ్చి మనము చెప్పడానికైనా ఉంటుంది. కానీ అది క్వాలిటేటివ్ కాదు, క్వాంటిటేటివ్ కాదు. కనుక దానికి ప్రమాణం లేదు. నిర్వికల్పం, నిరాభాసం, సర్వావాసం, సర్వమునకు ఆవాసమైనటువంటిది. సర్వమునకు ఆవాసమైనది అన్నంత మాత్రాన అది అయిపోదు. అది మళ్ళీ స్వామి ముందుగా చెప్తాడు మనకు. కనుక మరి ఏమిటి అదంటే ఉత్కృష్టమైనటువంటి ఆ మృత స్వరూపం. ఆ మృతం అంటే మరణము లేనటువంటిది. ఆ మృతం స్వరూపం, ఆ మృత స్వరూపం. ఇక అభిన్నం, భిన్నంగా ఉన్నది. అభిన్నం, భిన్న సంస్థానం. నిన్న మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మామూలుగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే గురుదేవులు చాలా సులభమైన మార్గం పితృదేవత అర్చన, పితృదేవత ఉపాసనను మనకు ఇచ్చారు. అభిన్నం, భిన్నం, భిన్నమైనది, అభిన్నమైనది రెండు. ఇదేంటి స్వామి ఎలా అర్థం చేసుకోవచ్చు? నిన్న మనం చెప్పుకున్నాం. తండ్రి పిల్లలు, పిల్లల నుంచి తండ్రి వేరు కాదు. ఎందుకని? ఈ పిల్లలందరూ తండ్రి నుంచే వచ్చారు కాబట్టి వీళ్ళే తండ్రి, తండ్రే వీళ్ళు. అలాగని చెప్పని 2 శరీరాల్లో ఉన్నారు కాబట్టి భిన్నము. కనుక ఇది అభిన్నమైనది, భిన్నమైనది. ఆత్మ కూడా ఈ జగత్తు నుంచి అది అభిన్నమైనది, భిన్నమైనది. ఎలా? ఇవో తండ్రి పిల్లలు మాదిరిగా.
ఎందుకని పిల్లల్లో ఉన్నదే తండ్రి, తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు ఎప్పుడైతే అయ్యారో వీళ్ళు అయినా వేరు వేరు కాదు. కానీ రెండు శరీరాల్లో ఉన్నందువల్ల మనకు వేరుగా కనిపిస్తున్నారు, కానీ వీరు వేరు కాదు. దాన్నే నిన్న మనం ప్రత్యేక అర్థంగా మరికొంత లోతులోనికి వెళ్ళి మనకున్న షోడశ సంస్కారాల్లో ఆ పుంసవనం లేకపోతే కనుక అదే శోభనం అని అంటాం కదా, వివాహము, శోభనము, ఆ తర్వాత గర్భం వచ్చేటువంటి ఇది, ఆ తర్వాత పుంసవనం, ఆ తర్వాత దాన్ని ఏమంటారు సీమంతము, ఆ తర్వాత నామకరణము, చౌలము ఇత్యాదుల సంస్కారములన్నింటిలోనూ ఏముందంటే ఇదే ఉంది. అక్కడ తండ్రి ఏం చెప్తాడు అనేటువంటిది నిన్న మనం చూసాం. ఆ మంత్రాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం. ఒరే నాయన, నేనే నీవుగా జన్మించాము, నువ్వు వేరు నేను వేరు కాదు. నా అంగాదంగాత్ సంజాయతే, నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగము నుంచి నీ అంగములు అన్ని ఉద్భవించాయి. కనుక నువ్వు 100 సంవత్సరములు జీవించు నాయనా అని చెప్పని తండ్రి ఆశీర్వదించి వాడికి చేసే సంస్కారమే ఆ జన్మ సంస్కారం, పుట్టినప్పుడు చేసేటువంటిది. కనుక అక్కడ ఏమంటున్నాము, భార్య కూడా ఎవరు? జాయ అని అంటే నేనుగా ఉంటూ నాకు జన్మనిచ్చేటువంటిది తల్లి. నా తండ్రిగా ఉంటూ నాకు జన్మనిచ్చింది నా తల్లి. కనుక ఈమె కూడా, భార్య కూడా కావలసినటువంటి పుత్రులు జన్మించిన తరువాత, నీకు పుత్రులు జన్మించిన తరువాత తల్లితోటి సమానంగా చూసుకోమని చెప్పని అన్నారు. ఎందుకని నిన్నే మళ్ళీ కని ఆమె పెంచి మళ్ళీ నీ వంశానికి ఇస్తోంది. మరి కనుకనే మరి ఇదెవరు అని అంటే ఆ వ్యయం. తండ్రి కుమారుడు జన్మించినంత మాత్రాన తగ్గిపోడు. వీడు ఇదిగో కనీసం ఈ మోచేయంత ఉన్నాడు, పుట్టాడు అని అంటే తండ్రి మోచేయంత తగ్గిపోతాడా? తగ్గట్లేదు కదా. అవ్యయం, నిర్గుణం, ఆయనకు ఉన్నటువంటి గుణములు ఏవేవి ఉన్నాయో ప్రత్యేకంగా మళ్ళీ వీడికి వచ్చేటువంటి అవకాశం లేదు. తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి స్వరూపములే ఆ గుణములు అన్నీ. రక్తము, మాంసము, ఆ అంగములు, గుణములు అన్నీ కూడా, రంగు, రూపము అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? జననీ జనకుల దగ్గర నుంచి వస్తున్నాయి. కనుక ఈ విధంగా మనం కనుక పండితులు అందరూ కూడా ఈ విధంగా పరమాత్మను దర్శించడం కోసము అని చెప్పనని ఈ విధంగా ఆలంబనము చేసుకుని తమ సాధనను మెరుగుపరుచుకుంటూ పరమేశ్వరుణ్ణి దర్శిస్తారు. ఆ పరమాత్మ ఎవరు? భూతములకు ఆత్మ, సర్వ ప్రాణులకు ఆత్మ. అదే లోపల బయట ఉండే పరతత్వం. అంటే ఈ సర్వ ప్రపంచమునకు బయట ఉండేటువంటిది, లోపల ఉండేటువంటిది అదే. ఎందుకని? అన్నింటికీ అది ఆవాసము. ఒక గిన్నె లాంటిది ఆవాసము అని అనుకోండి. ఆ గిన్నెలో మీరు ఏమైనా పోయవచ్చు, పాలు పోయవచ్చు, నీళ్లు పోయవచ్చు, ఇంకా లేదు పప్పులు వేయవచ్చు, లేకపోతే కనుక ఇంకొకటి వేయవచ్చు, ఏమైనా వేయవచ్చు కాక. అందులో పప్పులు వేస్తే పప్పు గిన్నె అయింది, నూనె పోస్తే నూనె గిన్నె అయింది, ఇంకోటి ఏం పోస్తే అది సర్వమునకు ఆవాసంగా మాత్రమే ఉన్నది. కనుక ఆ పరమేశ్వర స్వరూపము అది ఇంట అంటే లోపల ఉండేటువంటిది అదే, బయట ఉండేటువంటిది అదే, ఆ పరతత్వం.
నేనే సర్వగతుడను, ఇంతకు ముందే చెప్పాడు, శాంతుడను, జ్ఞానస్వరూపుడను. సి గురువుగారు పొద్దున్నే మనము మహాభారతం విన్నప్పుడు కూడా మహాభారత రహస్యము ఉన్నటువంటి 3 శ్లోకములు సంజయుడు చెప్పాడు అని చెప్పని అన్నాడు. గురువుగారు సంజయుడు చెప్పినటువంటి శ్లోకముల్లో ఇదే చెప్పాడు. జ్ఞానస్వరూపుడు పరమాత్మే. ఇంతకు ముందు కూడా మనకు ఒక శ్లోకంలో చెప్పాడు, నేను ఎక్కడ శాసకుడనేం కాదు, ఈ ప్రపంచాన్నే శాసించేవాడినేం కాదు, కానీ ప్రేరకుణ్ణి అని అన్నాడు ఆయన. ఇది ఇగో జ్ఞాన స్వరూపుడను నేను. ఆయన ఎవరినైనా ఇంకా వీడితోటి పని లేదు, వీడిని ఇది అని అంటే వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని కాస్త తీసి పడేస్తాడు, అయిపోతుంది. ఇంకా చాప్టర్ క్లోజ్. ఆ జ్ఞాన స్వరూపుడను నేనే. కనుకని మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. కార్తవీర్యార్జునుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన్నే రాజ్యం పాలించబోయే అంటే నేను రాజ్యం పాలించను. ఎందుకు అని చెప్పనంటే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నాడు ఆయన. రాజ్యాన్ని పాలించిన తర్వాత ఎవ్వడు కూడా స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళతాడు. ఎందుకు? ఏమో, నువ్వు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నావో వాళ్ళకి రావాల్సినటువంటి సుఖ సౌఖ్యాలన్నీ ప్రొవైడ్ చేయాల్సిన వాడికి నువ్వు చేయలేదు, వాడి దగ్గర నుంచి పన్నులు తీసుకుంటున్నావు అని అంటే ఆ పాపం అంతా నీవే. మరి కనుక రాజ్యాంతే నరకం ధ్రువం అని అంటే సరే, వాళ్ళందరూ ఆయన ఏదో కాంప్రమైజ్ చేసి ఆయనకి ఆ పాపాలు అవి రాకుండా చేసి ఇది చేస్తారు. ఎందుకు అని చెప్పినానంటే ఈ రాజు పృథ్వీతత్వం రావాలంటే నా విష్ణు పృథ్వీపతి, విష్ణువు అంశ లేకపోతే ఎవ్వరు కూడా శాసించేటువంటి స్థానంలో ఉండరు. నా విష్ణువు అంశ లేనిదే పృథ్వీపతి అంటే రాజులు కాలేరు. రాజులు ఇప్పుడు లేరు కాబట్టి అధికారంలో ఉంటారు. ఎవడైనా అధికారంలో నుంచి వాడు పదవిచ్యుతుడు అవుతాడు అని అంటే వాడిలోంచి ఆ విష్ణువు అంశ పక్కకు తప్పుకుంటుంది. మీకు తెలుగు వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి నమ్మకం అనండి, ఇంకొకటి విశ్వాసము అనండి. ఎవడైనా సరే నాయకుడు తిరుపతి దాకా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కనుక చూడకపోతే వాడు మళ్ళీ హైదరాబాద్ వచ్చే లోపలే వాడి పదవి కాస్త ఊష్కాకి అయిపోతుంది అని చెప్పండి. చాలా ప్రమాణాలు ఉన్నాయి దానికి. ఎందుకు అని చెప్పినానంటే వాడిలో అప్పటి వరకు ఉన్నటువంటి విష్ణువంశ తప్పుకుంటుంది. ఎప్పుడైతే విష్ణువంశ తప్పుకుందో వాడు మళ్ళీ హైదరాబాద్లో దాని వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడి పదవి ఊష్టి. కనుక ఇక్కడ ఈ జ్ఞానస్వరూపుడు అనేటువంటిది పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. ఎవరైతే పాడైపోవాలో, ఎవడైతే నాశనం అవ్వాలో, ఎవరైతే వాళ్ళు జనులకందరికీ కూడా ప్రాయమైపోవాలో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన జ్ఞానం తప్పుకుంటుంది. అంటే ఏంటి? ఆ పరమేశ్వరుడు వాళ్ళల్లో నుంచి తప్పుకుంటాడు. ఆ తప్పుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళకున్న పదవులు పోతాయి, ఐశ్వర్యం పోతుంది, లేకపోతే ఇంకొకటి పోతుంది. కనుక ఎవరిని ఆయన ఏం చేయడు, అందులో నుంచి తప్పుకుంటాడు అంతే, సింపుల్గా. అప్పుడు ఇంకేముంటుంది? అహంకారం ఉంటుంది. ఆ ఉన్నప్పుడు గురుదేవులు సంజయ శ్లోకంలో చెప్పినట్టుగా వాడికి
అన్యథా జ్ఞానం వస్తుంది. అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపిస్తుంది. కనుక అవ్యక్తమూర్తినైన నేను ఈ సమస్త జగత్తును వ్యాపింపచేశాను అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. పరమేశ్వరుడు, ఈశ్వరుడు అవ్యక్త స్వరూపము. అవ్యక్త స్వరూపం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. రెండవది లేదు, అది ఏకార్ణవం, మహార్ణవం. ఒక పెద్ద సముద్రము మాదిరిగా ఉంది. ఆ సముద్రము అన్నంత మాత్రాన నీటి సముద్రం కాదు అది. అలాగని చెప్పని ఆకాశంలో ఉన్న పాల పుంత లాంటి పాల సముద్రము కాదు అది. అది దాన్ని వర్ణించటం కూడా చేతకాక ఎవరికి, మహర్షులకు, వేదాలకు కూడా తత్ అన్నారు, అది అని అన్నారు, తత్ అని అన్నారు, అది సత్ అన్నారు, లేకపోతే సత్యం అన్నారు, లేదు ఓం అన్నారు. ఓం తత్సత్ అయ్యింది. కనుకనే దాన్ని అవ్యక్త స్వరూపము అన్నారు. ఇవో మీరు చూస్తున్నటువంటి సెల్ ఫోన్, మీరు చూస్తున్నటువంటి మీ కంటికి కనిపించేది, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ వ్యక్త స్వరూపములు. వాటికి ఫామ్ ఉంది, ఒక రూపము ఉన్నది, వాటికి టచ్ ఉన్నది, వాటికి అన్నీ ఉన్నాయి. కానీ పరమాత్మ స్వరూపమునకు అవి ఏమీ లేవు. సర్వభూతాలు నాలోనే ఉన్నవి. పరమాత్మలోనే సర్వభూతములు ఉన్నాయి. సర్వభూతముల్లోనూ పరమాత్మ ఉన్నాడు. తండ్రిలోనే పిల్లలు ఉన్నారు కనుకనే వాళ్ళు బయటకు పిల్లలుగా పుట్టగలిగారు. బయట పిల్లలుగా పుట్టగలిగినా మళ్ళీ వీళ్ళల్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. కనుక ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మత్స్థాని సర్వభూతాని యస్తం వేద సవేదవితు, యస్తం వేద సవేదవితు. ఈ పదం 4 పాదాల్లోనూ, ఈ పాదం భగవద్గీతలో కూడా మనకు, అలాగే అనేక చోట్ల కూడా వస్తుంది. యస్తం వేద సవేదవితు మయా తతమిదం విశ్వం జగదవ్యక్తమూర్తినా. దీని తర్వాత స్వామి 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రధానం పురుషం చైవ తత్వద్వయముదాహృతం. నిన్న ఫస్ట్ శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం. ప్రధానము పురుషుడు, కాలము, ఆ రంగు, రుచి, వాసన ఏమీ లేనటువంటి, కొలమానములు లేనటువంటి, క్వాలిటీ లేనటువంటి, అంటే నాణ్యత, మనం ఇంకొకటి ఏమీ లేనటువంటి ఆ పరమాత్మ స్వరూపం, దట్, అది, తత్. దాని నుంచి ఏం పుట్టాయి? ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి అంటే 3 ఏంటి? టైం, మ్యాటర్, ఎనర్జీ. ఈ 3 పుట్టాయి. ఆ టైము, ఎనర్జీ, మ్యాటర్, ఈ 3 కలిసి ఈ ప్రపంచాన్ని తయారు చేశాయి. అందులో ఉన్నటువంటి టైం అనేటువంటిది, ఈ టైం అనేటువంటిది ఈ మ్యాటర్ తోటి అలాగే ఎనర్జీ తోటి కలిసి చేస్తుంది. దాన్ని ఏమంటున్నారు? తయోరనాదిరుద్దిష్ట కాల సంయోజక పర. ప్రధానం పురుషం చైవ తత్వద్వయముదాహృతం. తయోరనాదిరుద్దిష్ట కాల సంయోజక పర. మ్యాటర్ అంటే ద్రవ్యము అని అనుకుందాం. ద్రవ్యముతోటి అలాగే ఎనర్జీ, శక్తి, పురుషుడు అనేటువంటిది. పురుషుడు అనేటువంటి దానితోనూ, ఈ
ఎనర్జీ ఎనర్జీ అనేటువంటి దానితోనూ మ్యాటర్ అనేటువంటి దానితోనూ ఎవరు కాలము అనేటువంటిది కలిసి ఈ సృష్టిని తయారు చేస్తోంది. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ పరమాత్మ దగ్గర నుంచి వచ్చాయి. పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన ఈ మూడు కూడా పరమాత్మ స్వరూపములే అయినా ఇవే పరమాత్మ కాదు. ఎందుకని ఈ మూడు ఎవరు అని అంటే ఆయన ప్రతిబింబములు, ఆయన నుంచి వచ్చినవి, కానీ ఆయన కాదు. ఆయన మళ్ళీ ఆయన అక్కడే ఉన్నాడు. కనుక ఈ మూడు ఒక రకమైనటువంటి మాయాత్మకంగా ఇవి ఈ సృష్టిని తయారు చేస్తున్నాయి. ఎందుకని? ఆయనేమో అక్షరుడు, అవ్యయుడు, నిర్వికల్పుడు, నిరాశ్రయుడు ఆయన. మరి ఇవో వీటికి అన్నింటికీ దానికి వ్యతిరేకమైనటువంటివే. ఆయన అమృతత్వము, ఆయనకు మృతి లేదు ఇక్కడ వీటికి. అలాగే ఆయన అనాది, అనంతుడు, అంతులేనివాడు, పుట్టుక లేనివాడు. మరి వీటికో ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కనుక ఇది ఈ మొత్తం నాటకాన్ని ఎవరు నడుపుతున్నారు అని అంటే ఇదిగో ఈ మూడు ప్రధానము అనేటువంటి మ్యాటర్, పురుషుడు అనేటువంటి ఎనర్జీ, ప్లస్ ఈ రెండింటినీ కాలము అనే తీగ ఒకటి కలిపి మొత్తాన్ని కూడా వండుతోందన్నమాట. కనుక ఈ మూడింటి వల్ల ఈ సృష్టి మొత్తం త్రయమే తదనాద్యంతమవ్యక్తే సమవస్థితం తదాత్మకం తదన్యత్ స్యాత్ తద్రూపం మామకం విదుహు అనేటువంటిది ఇక్కడ మనకు స్వామి చెప్తున్నాడు 9వ శ్లోకంలో. ఆద్యంతం ఈ మూడు అంటే ఏంటి? టైము, ఎనర్జీ, మ్యాటర్. ఈ మూడు ఆద్యంతములు లేని నా అవ్యక్తంలో ఉన్నాయి. నా అవ్యక్తము నుంచి ఇవి పుట్టాయి. ఆది అంతం నాకు లేవు అని వీటికి ఉన్నాయి. పండితులు నేనే అవి అని, వాటికంటే వేరని, వాటి రూపమని తెలుసుకుంటారు. నేను అవే. తండ్రి కుమారుడు అయితే వాటికంటే వేరు మళ్ళీ కదా. తండ్రే కుమారుడిగా జన్మించిన తండ్రి వేరుగా, కొడుకు వేరుగా ఎలా అయితే ఉన్నాడో పరమాత్మ కూడా అంతే. ఈ మూడింటిగా ముగ్గురు అన్నదమ్ములు పుట్టారండి. ఈ ముగ్గురు అన్నదమ్ములు పుట్టిన తండ్రి వేరు, ఈ మూడు వేరు, కానీ ఆ తండ్రే ఈ ముగ్గురు అన్నదమ్ములు. దట్స్ ఆల్. మరి ఆ తండ్రి రూపమే వీళ్ళు కనుక వాటి రూపమని తెలుసుకుంటారు. తదాత్మకం తత్ ఆత్మకం తదాత్మకం తదన్యత్ స్యాత్ తద్రూపం మామకం విదుహు. ఎవరు విదుహు? బ్రహ్మవేత్తలు, బ్రహ్మపరం బ్రహ్మ అని ఆయన్ని కీర్తిస్తూ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే సాధన చేస్తుంటారో, ఎవరికైతే జ్ఞానము ఉన్నదో వారు తెలుసుకుంటారు. ఇది ముఖ్యమైనటువంటి జ్ఞానం. గురుదేవులు అందిస్తున్నటువంటి ఈ అనువాదం ద్వారా ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం వారు ఇవ్వగా, దానిలో అత్యంత తేలిగ్గా పరమేశ్వరుడు ఎవరో మహామేధావులకు, ఎవరో మహర్షులకు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఈ కార్తీక మాసంలో దీన్ని రేపు కూడా మనకు
తెలుసుకునే భాగ్యాన్ని కల్పించమని గురుదేవులను మనము ప్రార్థిద్దాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.